మేడారం జాతరలో శివసత్తుల పూనకాల వాతావరణం అలుముకుంది. అమ్మవారి వైభవంగా కనులారా కనిపించేలా జోష్యం చెప్తున్న ప్రస్తుత పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. జాతరలో ఎన్నో అద్భుతాలు అంటారు కదా, అందులో ఇది కూడా ఒక అద్భుతం. శివశక్తులు అమ్మవారిని వీళ్ళ యొక్క రీతిలో ఇక్కడ నృత్య ప్రదర్శన కనపరుస్తున్నారు. అమ్మవారిని ఇక్కడ కూడా కొలువు చేసుకుని వీళ్ళ యొక్క వాయిద్యాలతో నృత్యాలతో అమ్మవారిని ఆహ్వానిస్తూ ఇక్కడ కూడా వీళ్ళు చిన్న సైజు జాతర లాంటిది తలపిస్తూ అమ్మవారిని ఆహ్వానించడానికి శివశక్తులందరూ కూడా ఇక్కడ చేరుకొని అమ్మవారిని ఇక్కడ పసుపు కుంకుమలతో అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి బంగారము బెల్లంతో కూడా ఇక్కడ వీళ్ళు సిద్ధం చేసి ఇక్కడ వీళ్ళ యొక్క నృత్య ప్రదర్శనతో అమ్మవారిని ఆహ్వానిస్తున్నారు. అండ్ మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా ఒకవైపు సమ్మక్క సారలమ్మ అండ్ అలాగే అమ్మవారికి ఎంతో పవిత్రంగా సమర్పించేటువంటి బంగారం బెల్లంను కూడా ఇక్కడ వీళ్ళు సమర్పించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి శివశక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. వీళ్ళ యొక్క నృత్యంతో అమ్మవారిని ఆహ్వానిస్తే అమ్మవారి ఎంతో ఆనందంతో ఇక్కడికి చేరుకొని వీరి యొక్క కోరికలు తీర్చడమే కాకుండా అమ్మవారి శక్తి కూడా వీళ్ళకి వస్తుంది అని వీళ్ళ యొక్క నమ్మకము. సో అందుకే వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ శివశక్తులు కొంతమంది ఉన్నారు. మీ పేరు చెప్పండి. అమ్మ, నా పేరు కీర్తి. మాది ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం నుంచి వచ్చాము. నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అమ్మవారు సమ్మక్క సారక్క తల్లి దయ వల్ల నాకు సారలమ్మ నా ఒంటి మీదకి వస్తుంది. 7 సంవత్సరాల కానించి కూడా మేము అమ్మవారి జాతరకు 2 నెలలకు ఒకసారి వచ్చుకుంటాము. అమ్మవారికి ఎదురుకోడి పిల్లలు, ఎత్తు బంగారము, ఏడపిల్లలు ఇచ్చి పసుపు కుంకుమలతో అమ్మవారిని అలంకరించుకొని మేము 5 రోజులు ఇక్కడ జాతరలో ఉంటాము. 5 రోజులు గద్దె దగ్గరకు పోలేము కాబట్టి అమ్మవారిని మా ఉన్న దగ్గరే పెట్టుకొని శుక్రవారం రోజు గద్దెను కదిలిచ్చి బంగారం పట్టుకొని అమ్మవారి గద్దె పెద్ద గద్దెల దగ్గరికి వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటాము. ప్రతి సంవత్సరం చేస్తుంటారు ఇలా మీరు? 2 నెలలకు ఒకసారి అమ్మవారి జాతరకు వస్తాము. 2 నెలలకు ఒకసారి అమ్మవారికి మొక్కులు ఒప్పచెప్పుకుంటాము. కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు మాకు కొంగున పెడుతుంది. అన్ని కోరికలు మాకు నెరవేరుస్తుంది. ఏ కోరిక అనుకుంటామో ఆ కోరికలన్నీ కూడా మాకు అమ్మవారు తీరుస్తుంది. అంటే ఇక్కడ అమ్మవారి ప్రాధాన్యత అది. ఎందుకంటే ఎంతో పవిత్రంగా అండ్ ఇంత భక్తి శ్రద్ధలతో కొలుసుకుంటారు. కోరిన కోరికలన్నీ తీరుతాయి అంటారు. తీరుతాయండి, ఖచ్చితంగా తీరుతాయి. మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. ఖచ్చితంగా తీరుతాయి. మీరు అందరూ కూడా నమ్మండి, ఖచ్చితంగా తీరుతాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అంటే మీరు అన్నారు మేము ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నామని. మీరు కొలుసుకున్నారు ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ అమ్మవారిని గద్దెల దగ్గర అందరూ వచ్చి దర్శించుకుంటారు కదా, మీరు మళ్ళీ ఇక్కడ స్పెషల్ గా ఎందుకు ఇక్కడ స్పెషల్ గా పెట్టడం ఏంది అంటే మేము 5 రోజులు ఉంటాము మేడారం జాతరలో. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అమ్మవారి జాతర 5 రోజులు ఉంటది కాబట్టి 5 రోజులు పెద్ద గద్దెలకు వెళ్ళలేము కాబట్టి వెళ్ళము అక్కడ. కాబట్టి మేకను గావు పిల్లని కొయ్యాలన్నా, మేకను కొయ్యాలన్నా, కోడి పిల్లలు కొయ్యాలన్నా కానీ ఇక్కడ మేము ఎదురించుకుంటాం. ఇది అమ్మవారు ఎదురుకట్టమంటారు. దీన్ని ఎదురుకట్టంగా దీన్ని ఎదురిచ్చి అమ్మవారు ఇక్కడ కోసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాము. లాస్ట్ శుక్రవారం రోజు అమ్మవారి తల్లి పిల్ల గద్దెల మీద ఉన్నప్పుడు శుక్రవారం రోజు ఈ పసుపు కుంకుమ ఈ పట్టుకొని మేము పెట్టుకున్న గద్దె చిన్న గద్దెలను కదిలించుకొని అవి నెత్తిన పెట్టుకొని అమ్మవారి పెద్ద గద్దెలపై అమ్మవారు సమర్పించుకుంటాము. సమర్పించుకుంటాము. ప్రతిసారి అమ్మవారు ఇలా వస్తూనే మా ప్రతిసారి అమ్మవారు వస్తూనే ఉంటదండి. మా ఇంటి దగ్గర కూడా అమ్మవారు చేసుకుంటూ ఉంటది. మాఘమాసం జరబడి మాఘమాసం పుణ్యం కానిసి మాకు అమ్మవారి జాతర అయిపోయిన దాకా మా ఒంటి మీదనే ఉంటది. అమ్మవారు సత్యంగా అమ్మవారి నిత్య అమ్మవారి పూజలనే ఉంటాం మేము. సో ఇక్కడ చూసారు కదండి, శివశక్తులు వారి మాటల్లో చెప్తున్నారు. అమ్మవారు ఏదైతే ఉందో కూడా ఆవిడకి చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారు ఆమె ఒంటి మీదకి రావడం జరుగుతుందంట. అండ్ అలాగే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాల పాటు కూడా వాళ్ళు ఏదైతే ఉందో అమ్మవారిని ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి బంగారాన్ని కూడా అక్కడ పెట్టుకొని 5 రోజుల పాటు ఇక్కడ కూడా వీళ్ళు ఒక చిన్న సైజు ఉత్సవంలాగా జరుపుకొని అండ్ లాస్ట్ డే ఇవన్నీ కూడా ఒక ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించడం జరుగుతుందంట. సో అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇందాక చూసుకుంటే దారిలో కూడా ప్రతి ఒక్కళ్ళు అంటే గిరిజనులు కానీ కోయవాళ్ళు కానీ వాళ్ళ సాంప్రదాయంలో అమ్మవారి దగ్గరికి ఏ విధంగా రావాలి, వాళ్ళ యొక్క వృత్తిపరంగా అయితే ఏంటి వాళ్ళ యొక్క కళల్ని ప్రదర్శిస్తూ కూడా అమ్మవారి దగ్గరికి కూడా వాళ్ళందరూ చేరుకోవడం చూసాం. అండ్ అలాగే అందులో కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట ఈ శివశక్తులు అనేవాళ్ళు కూడా అమ్మవారు వీళ్ళకి రావడం ఎంతో పవిత్రంగా భావిస్తారు వీళ్ళు. ఎందుకంటే కొన్నిసార్లు అమ్మవారు వీళ్ళ ఒంటి మీదకి వచ్చి వీళ్ళు చెప్పేటువంటి మాటలు నిజమవుతాయని కూడా చాలా మంది విశ్వాసం ఉంటుంది. అండ్ అలాగే మనం ఇందాక ఇక్కడ వీళ్ళ మాటల్లో కూడా విన్నాం అమ్మవారు చాలా చాలా మహిమగల అమ్మవారు అండ్ కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుస్తారు. అందుకే మేము ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటామని చెప్తున్నారు. సో కెమెరామ్యాన్ పవన్తో లక్ష్మి.